మీ డోర్ లాక్ చేశారు. మీ స్మార్ట్ కెమెరా ఇన్‌స్టాల్ చేశారు. మొబైల్‌లో యాప్ ఓపెన్ చేసి హోమ్ సేఫ్ అనుకుంటున్నారు. కానీ ఒక క్వెషన్, మీ స్మార్ట్ హోమ్ నిజంగానే ప్రొటెక్ట్ చేస్తుందా? లేదా హ్యాకర్స్‌కి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తుందా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మీ ఎంటైర్ హోమ్ మొత్తం రిస్క్‌లో పడినట్టే. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానెల్‌కి లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా తీసుకొస్తాను. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ అంటే స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్. వీటిలో వచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే వీడియో డోర్ బెల్స్, స్మార్ట్ లాక్స్, మోషన్ సెన్సార్, అలెక్సా, గూగుల్ హోమ్ లాంటి వాయిస్ అసిస్టెంట్ ఇవన్నీ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఇవి క్లౌడ్ సర్వీసెస్ ని యూజ్ చేస్తాయి. మొబైల్ యాప్స్ ని కంట్రోల్ చేస్తాయి. కన్వెన్సీ చాలా హై, కానీ సెక్యూరిటీ ఇదే రియల్ క్వశ్చన్. కంపెనీస్ ఏం చెప్తాయంటే 24/7 మానిటరింగ్, రిమోట్ యాక్సెస్, ఇన్స్టెంట్ అలర్ట్స్, ఏఐ డిటెక్షన్. కానీ రియల్ లైఫ్ లో చూసుకుంటే కెమెరాస్ అని హ్యాక్ అవుతూ వస్తున్నాయి. పర్సనల్ డేటా అనేది లీక్ అవుతూనే ఉంటుంది. మనకి తెలియని వ్యక్తులు లైవ్ గా మన వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉంటారు ఈ కెమెరాస్ ద్వారా. ఫిజికల్ దొంగల కన్నా ఈ డిజిటల్ హ్యాకర్స్ చాలా డేంజరస్. ఈ డిజిటల్ హ్యాకర్స్ ఎక్కువ డేంజరస్ అయిపోయారు. వరల్డ్ వైడ్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. హ్యాకర్స్ బేబీ కెమెరాతో చిల్డ్రన్స్ తో మాట్లాడుతున్నారంట. I'm your best friend. I'm Santa Claus. సీసీటీవీ ఫుటేజ్ డార్క్ వెబ్సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. స్మార్ట్ లాక్స్ రిమోట్లీ అన్లాక్ అవుతున్నాయి. ఓనర్స్ కి తెలియకుండా హోమ్ మానిటర్ అయ్యింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మెయిన్లీ రీజన్ వచ్చి డిఫాల్ట్ పాస్వర్డ్ ని మార్చకపోవడం, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని ఇగ్నోర్ చేయడం, మెయిన్లీ చీప్ బ్రాండ్స్ కొని ఎర్నింగ్స్ కోసం ఇలాంటి సెక్యూరిటీవి కొంచెం కాస్ట్లీ అయిన బ్రాండెడ్ వేసుకోవాలి. చీప్ బ్రాండ్స్ వేయడం వల్ల అవైతే వారంటీ గ్యారెంటీ ఇవ్వవు. వీట్ల వల్ల కూడా చాలా ప్రమాదం అయితే ఉంటది. ఒక్క డివైస్ హ్యాక్ అయితే మీ ఎంటైర్ హోమ్ కాంప్రమైజ్. ఒకప్పుడు దొంగలు ఏం చేసేవారంటే మన డోర్స్ ని బ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు హ్యాకర్స్ డోర్ తో సంబంధం లేదు. మీ వైఫైని బ్రేక్ చేస్తే చాలు. ఇలా బ్రేక్ చేయడానికి కారణం మనం ఇవ్వలేదు అనుకుంటా, కానీ మనమే ఇస్తాం. కామన్ మెథడ్ ఏంటంటే డిఫాల్ట్ పాస్వర్డ్. ఇప్పుడు ఎవరైనా సరే పాస్వర్డ్ కొంతమంది 1 2 3 ఎట్టుకుంటారు, 0 0 ఎట్టుకుంటారు. పాస్వర్డ్ ఏదైనా సరే మంచి క్యారెక్టర్స్ ఇచ్చి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే మార్చుకుంటే బెస్ట్. ఈజీగా ఎలా కాదు ఒక 6 మంత్స్ కో 1 ఇయర్ కో మన పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకుంటే బెస్ట్. ఫేక్ మెయిల్స్, ఫిషింగ్ లింక్స్, మాల్వేర్ ఫీల్డ్, కంపానియన్ యాప్స్, వీక్ వైఫై రూటర్స్. వైఫై గాని ఒక్కసారి హ్యాక్ అయితే మీ కెమెరా, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ లాక్, పర్సనల్ డేటా అన్ని హ్యాకర్స్ కే సొంతం. యాక్చువల్లీ ఈ మాల్వేర్ ఫంక్షన్ గురించి నేను ఒక వీడియో చేశాను. అది ఎలా వర్క్ అవుతుందో ఏంటది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లేదా కార్డ్స్ లో పెడతాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. హిడెన్ డేంజర్స్ డేటా కలెక్షన్. మీ స్మార్ట్ డివైజెస్ కలెక్ట్ చేస్తాయి మీరు ఎప్పుడు బయటికి వెళ్తారు అని, ఎప్పుడు పడుకుంటారు, మీ వాయిస్ కమాండ్, మీ డైలీ రొటీన్ ని. క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎవరికి యాక్సెస్ ఉంటుంది? కంపెనీస్ హ్యాక్ అయితే, లేక షట్ డౌన్ అయితే, ప్రైవసీ లాస్, సైలెంట్ రీడ్. స్మార్ట్ హోమ్ డేంజరస్ కాదు, కేర్లెస్ యూజింగ్ ఏ డేంజరస్. మనం ఎలా యూజ్ చేయాలో కొన్ని గోల్డెన్ రూల్స్ అయితే చెప్తాను. మీ డిఫాల్ట్ తాలూకు పాస్వర్డ్ ని ఇమీడియట్ గా చేంజ్ చేయండి. స్ట్రాంగ్ వైఫై పాస్వర్డ్ ని యూజ్ చేయండి. 2 ఫ్యాక్టరీ అథెంటికేషన్ ని ఎనేబుల్ చేయండి. అండ్ యాప్స్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నోన్ చీప్ బ్రాండ్స్ ని అవాయిడ్ చేయండి. స్మార్ట్ డివైజెస్ అన్ని సపరేట్ గెస్ట్ వైఫై లో పెట్టండి. సెక్యూరిటీ అంటే గ్యాడ్జెట్ కాదు, అది అవేర్నెస్. ఇప్పుడు మనం ఊర్లాటికి వెళ్ళినప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫిజికల్ లాక్ అనేది ఇంపార్టెంట్. ఫిజికల్ లాక్ వేయండి. డిజిటల్ లాక్ ఇంపార్టెంటే, ఫిజికల్ లాక్ ఏంటంటే దానికి ఒక సెక్యూరిటీ అనమాట. అవి వేసుకోవడం వల్ల స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ అంటే డబుల్ ఎడ్జ్ స్వాడ్ అనమాట. రైట్ గా యూస్ చేస్తే పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది, నెగ్లెక్ట్ చేస్తే హ్యాకర్స్ ని ఇన్విటేషన్ ఇస్తుంది. టెక్నాలజీ ఫెయిల్ కాదు, మనం సెక్యూర్ చేయకపోవడమే ఫెయిల్. మీ స్మార్ట్ హోమ్ సెటప్ రీథింకింగ్ చేయించిందా? అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కింద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి, గేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎగ్జైటింగ్ డీల్స్ అన్ని వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.